హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. దుబాయ్లో దర్శని. ఇది కార్తీక పౌర్ణమి ఈవినింగ్ అనమాట. ఇంకా సర్లేని ఇంకా ఫాస్టింగ్ ఉన్నాం మేము. ఏం భక్తులు, మహాభక్తులు అయిపోయాము. ఎప్పుడూ ఉండలేదు నేను రాము. ఇంక ఈసారి ఫాస్టింగ్ ఉన్నాము. నేను వచ్చేసి పులిహోర, బొబ్బట్లు, ఏమంటారు అది, పంచామృతం చేసా. ఆ పంచామృతం చెప్పక్కర్లేదు, అంత ఎమ్మీ అయితే అస్సలు లేదు. ఇంకా గోధుమ పిండితో చేసాం కాబట్టి టేస్ట్ ఏం లేదండి బొబ్బట్లు కూడా. ఎందుకంటే పొట్టకు నచ్చింది ఒంటికి నచ్చదు, ఒంటికి నచ్చింది నాలుగుకి నచ్చదు. అలా ఉంటుంది అనమాట జీవితం. ఇంకా సర్లే కానీ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. రాము రాగానే ఇంకా ఫాస్టింగ్ ఉన్నాం కదా అని ఇంకా రెడీ అన్నీ రెడీ చేసేసుకుని స్టార్ట్ చేసేసాను అనమాట. పూజ అయితే బాగా జరిగింది. ఇంకా ఈ ఒత్తులు అయితే మామూలుగా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నాడంటే పాపం తెప్పించింది దివ్య 365 ఒత్తులు మా ముగ్గురికి. ఇంక ఇవే వెలిగించేసాను అనమాట. ఇంకా నేను చేయకుండా మామూలుగా దొరికింది చేద్దాం అనుకున్నా, బట్ ఇంకా తెప్పించేస్తానంది. ఇంకా తెచ్చేసాం. పూజ అయితే బాగానే జరిగింది. కానీ అసలు జోక్ ఏంటంటే ఈ బయట పెట్టాము. ఇంట్లో అయితే ఇంకా అలారం మోగిద్ది, అగరపుల్లకే అలారం మోగిద్ది, ఎందుకురా బాబు అని మామూలుగా మనకు కూడా బయటే చేస్తారు కదండి. ఇంకా బయట పెట్టాము. రాము ఇవన్నీ కొండెక్కే వరకు పాప మా బాల్కనీలోనే కూర్చున్నాడు అనమాట. ఎందుకంటే గబాల్ని ఏదన్నా కొంచెం ఏమన్నా ఫైర్ అయ్యిద్దా, ఏదన్నా స్మెల్ వచ్చిద్దా, ఎవరైనా కంప్లైంట్ ఇస్తారేమోనని. ఎందుకంటే అదే కాక మాది సెకండ్ ఫ్లోరే అనమాట. ఇంకా అది కొండెక్కే వరకు అక్కడే కూర్చున్నాడు రాము. అయితే ఏం చేస్తాం చెప్పండి, దేశం మారినప్పుడు వాళ్ళ రూల్స్ కూడా మనం పాటించాలి కదా. ఇంకా భలే అనిపించింది, బాగా అనిపించింది. మీరు ఎలా చేసుకున్నారు చెప్పండి నాకు కార్తీక మాసం. మరి వీడియో నచ్చిందా? ఇంకెందుకు లేట్ అండి, గట్టి గంట సిమ్మల్ని కట్టుబడండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దుబాయ్లో దర్శని. Stay healthy and stay positive and keep smiling. Bye bye. See you in the next video.